So first let me use the Nana database. Use. So Cyberetics once సో డేటాబేస్ ని యూజ్ చేసుకుంటున్నాను. సో యూజ్ చేసుకొని ఇప్పుడు ఈ డేటాబేస్ లో ఇప్పుడు చూడండి, ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ దట్ ఫ్రూట్స్ అనే టేబుల్, వాట్ ఎవర్ ద టేబుల్ యూ హ్యావ్, ఎగ్జిక్యూట్ దట్ టేబుల్. సో ఇప్పుడు నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో వ్యూ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ అనే టేబుల్ ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే వీఆర్ గోయింగ్ టు డిస్ప్లే దట్ థింగ్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఏంటిది, సో ఐడి, ఫ్రూట్ నేమ్, క్వాంటిటీ, ప్రైస్ అండ్ అన ప్లేస్. సో ఈ థింగ్స్ అనేవి, సో ఇట్ హాస్ బీన్ డిస్ప్లే దిస్ థింగ్స్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే ఇక్కడ నాకు పర్టికులర్ గా ఒక రికార్డ్ అనేది డిస్ప్లే అవ్వాలనుకుంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ అన వేర్ అనే క్లాస్ అనేది యూజ్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు యూజ్ అన వేర్ క్లాస్ ఫర్ అన పర్టికులర్ రికార్డ్ అనేది డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం. అలా పర్టికులర్ రికార్డ్ కాకుండా ఒక ఏంటిది ఒక మనము ఒక 2-3 రికార్డ్స్ కానీ ఆఫ్ ఇన్ సేమ్ కాలమ్ కి రిలేటెడ్ గా డిస్ప్లే అవ్వాలనుకుంటే వేర్ లో ఇన్ అనే ఆపరేటర్ అనేది యూజ్ చేయడము. అండ్ నెక్స్ట్ 2 కండిషన్ సాటిస్ఫై అవడానికి, అండ్ ఏదైనా ఒకటి కండిషన్ సాటిస్ఫై అవుతే ఆర్ లేకపోతే ఒక రేంజ్ ఆఫ్ కావాలనుకుంటే బిట్వీన్, ఒక ప్యాటర్న్ లో మనం ప్రింట్ చేయాలనుకుంటే లైక్ అనేది వీ హ్యావ్ యూజ్డ్ దట్. అయితే ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు నాకు ఏంటి అని అంటే, ఇప్పుడు నా దగ్గర 10 రికార్డ్స్ ఉన్నాయి. సో హ్యావ్ 10 రికార్డ్స్. అయితే ఈ 10 రికార్డ్స్ లలో సో నేనేంటి అని అంటే ID5 లో ఏం రికార్డ్ ఉందో ఐ డోంట్ నో. ID5 లో ఏం రికార్డ్ ఉందో ఐ డోంట్ నో. సో ఇఫ్ ఐ వాంట్ టు డిస్ప్లే దట్ రికార్డ్, ఇప్పుడు నేను డిస్ప్లే చేయాలనుకోండి ఇప్పుడు నేనేం డిస్ప్లే చేస్తాను. సో ఇప్పుడు నేను దాన్ని డిస్ప్లే చేయాలి అంటే ID5 రికార్డ్ ని ఏముందో నేను డిస్ప్లే చేయాలి అని అంటే నేను ఏం రాస్తాను, క్వైరీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్ అని చెప్పించి వేర్ ఐడి ఈక్వల్ టు 5. ఇదే కదా నేను పర్టికులర్ గా ఫిఫ్త్ ఐడి నాకు డిస్ప్లే చేయాలి అని అనుకుంటే, సో ఐ నీడ్ టు గివ్ అన్న ID5. సో ఇప్పుడు 5 అని చెప్పి సో నేను అక్కడ మెన్షన్ చేయాలి. సో ఐ నీడ్ టు మెన్షన్ అన్న ID5. సో ఇప్పుడు మెన్షన్ చేసి ఇఫ్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్, సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు పర్టికులర్ గా ఫిఫ్త్ ఐడి రికార్డ్ మాత్రమే నాకు డిస్ప్లే అవుతుంది. సో ఫిఫ్త్ ఐడి రికార్డ్ ఏముంది, దాని యొక్క ఫ్రూట్ నేమ్ ఏంటిది, యాపిల్. దాని యొక్క క్వాంటిటీ వచ్చేసరికి 25.6, ప్రైస్ వచ్చేసరికి 125, ప్లేస్ వచ్చేసరికి సూర్యాపేట్ అని చెప్పి దాని యొక్క డీటెయిల్స్ అనేవి నాకు డిస్ప్లే అవుతున్నాయి. అయితే నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు నాకు తెలిసిపోయింది ID5 లో రికార్డ్ అనేది ఏముందనేది నాకు తెలిసిపోయింది. అయితే ఇప్పుడు నేను ఆ ID5 లో ఉన్న రికార్డ్ యాపిల్, నేనేంటి అంటే యాక్చువల్ గా దాని పేరు నేను వేరేది పెట్టబోయి వేరేది పెట్టాను. మిస్టేకెన్ లో ID5 అనేది నేను పైనాపిల్ పెట్టబోయి యాపిల్ అని పెట్టాను. రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు నేను పైనాపిల్ అని పెడదాం అనుకున్నాను. మిస్టేకెన్ లో నేనేం చేశాను, యాపిల్ గా పెట్టేశాను. ఇప్పుడు నేను దాన్ని చేంజ్ చేయాలి. ఐ వాంట్ టు చేంజ్ దట్. సో అంటే ఐ వాంట్ టు అప్డేట్ దట్ వన్. సో ఇప్పుడు ఒక పర్టికులర్ రికార్డ్స్ అనేవి నేను అప్డేట్ చేయాలి అనుకుంటే అప్పుడు నేను ఇక్కడ యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసరికి అప్డేట్. సో అప్డేట్ అనే కమాండ్ అనేది యూజ్ చేయాలి. సో ఈ అప్డేట్ అనేది ఏం చేస్తుందనంటే ఇట్ గోయింగ్ టు చేంజ్ ద రికార్డ్. సో రికార్డ్ పర్టికులర్ రికార్డ్ అనేది చేంజ్ చేస్తుంది అనమాట. సో అప్డేట్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ టు change the record using main class. Change the record using a where class. Where class యూస్ చేసి చేంజ్ చేయడం, అప్డేట్ చేంజ్ చేయడం అప్డేట్ చేయడం అని అంటే చేంజ్ చేయడం అనమాట. మరి దీన్ని చేంజ్ చేయాలి అని అంటే ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన సింటాక్స్ అంటే ఫార్మాట్. సో వాట్ ఈస్ ద ఫార్మాట్ ఫర్ చేంజింగ్ ద రికార్డ్. సో రికార్డ్ ని చేంజ్ చేయడానికి దాని యొక్క ఫార్మాట్ ఏంటిది. సో ఫార్మాట్ ఏంటి అని అంటే మనం ఇక్కడ దానికోసం అప్డేట్, సో అప్డేట్ అని చెప్పి ఇచ్చి అప్డేట్ అని ఇచ్చి మీరు ఏ దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నారో దాని యొక్క టేబుల్ యొక్క నేమ్ అనేది వీ నీడ్ టు మెన్షన్. సో అప్డేట్ టేబుల్ నేమ్, అప్డేట్ టేబుల్ నేమ్. సో టేబుల్ నేమ్ అని ఇచ్చి మీరు ఆ టేబుల్ నేమ్ లో మీరు పర్టికులర్ గా ఒక కాలం లో ఉన్న రికార్డ్ ని మీరు చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారు. సో యూ వాంట్ టు చేంజ్ అన్న ఏంటిది, ఫ్రూట్ నేమ్ ని చేంజ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇప్పుడు నేను ID5 లో ఉన్న ఫ్రూట్ నేమ్ ని మీరు చేంజ్ చేయాలి అంటే మీరు మిస్టేకెన్ లో ఫిఫ్త్ ఐడిలో పైనాపిల్ పెట్టబోయి యాపిల్ పెట్టారు. అలాంటి కాలం ని మీరు చేంజ్ చేయాలి. సో కాబట్టి అప్డేట్ టేబుల్ అని ఇచ్చి
సెట్ మీరు సెట్ చేయాలి. అంటే ఏ కాలం కి మీరు నేమ్ పెట్టాలనుకుంటున్నారో మీరు ఆ కాలం సెట్ అని చెప్పి ఇచ్చి మీరు ఏ కాలం ని మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ కాలం నేమ్ ఈక్వల్ టు అందులో మీరు ఏం స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూ కాలం నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని ఇచ్చి ఇక్కడికి ఇది స్టాప్ చేయకూడదు. ఇక్కడ దీని తర్వాత వి నీడ్ టు గివ్ అన్న కంపల్సరీ వేర్ కండిషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అక్కడ మీరు కానీ కండిషన్ ఇవ్వకుండా మీరు కండిషన్ ఇవ్వకుండా ఇవి ఎగ్జిక్యూట్ అయినా ఆల్ ద ఏమంటారు సో అప్డేట్ టేబుల్ సెట్ కాలం నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని చెప్పి మీరు అక్కడికే ఎగ్జిక్యూట్ చేశారనుకోండి ఎర్రర్ ఏం రాదు, ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ ఆ ఏదైతే కాలం తీసుకున్నావో ఆ కాలంలో ఉన్న అన్ని వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఒక రికార్డ్ చేంజ్ అవ్వదు, మొత్తం రికార్డ్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో పర్టికులర్ రికార్డ్ చేంజ్ అవ్వాలంటే కంపల్సరీ వీ నీడ్ టు మెన్షన్ దట్ వేర్ క్లాస్ అనేది యూజ్ చేయాలన్నమాట. దీని ద్వారా మనకు కావాల్సిన రికార్డ్ అనేది అప్డేట్ చేయొచ్చు, అంటే చేంజ్ చేయొచ్చు. అగైన్ చేంజ్ అన్న అప్డేట్ ఇట్ బై యూజింగ్ దిస్ కమాండ్ యూజ్ చేసి అప్డేట్. ఇప్పుడు నేనేంటిది ఐ వాంట్ టు అప్డేట్ అన్న ఫ్రూట్స్ టేబుల్లో నేనేంటి ఫ్రూట్ నేమ్ అనేది పైనాపిల్ గా చేంజ్ చేయాలి. దేని యొక్క ఫ్రూట్ నేమ్ ID5 అన్న ఫ్రూట్ నేమ్ ని నేను చేంజ్ చేయాలి. సో ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ ఏం చేయాలి అంటే అప్డేట్ అని ఇచ్చి టేబుల్ యొక్క నేమ్ ఏంటిది ఫ్రూట్స్. సో ఐ గోయింగ్ టు మెన్షన్ అన్న ఫ్రూట్స్. సో అప్డేట్ ఫ్రూట్స్ అని ఇచ్చి సో వి నీడ్ టు మెన్షన్ అన్న సెట్ కాలం నేమ్. సో కాలం నేమ్ ఏంటిది ఫ్రూట్ నేమ్. సో ఫ్రూట్ నేమ్ నే కదా నేను చేంజ్ చేయాలనుకుంటున్నది ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు సో ఏం చేంజ్ చేయాలనుకుంటున్నాను పైన్ యాపిల్. సో పైన్ యాపిల్ అని చెప్పి నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఏది చేంజ్ చేయాలనుకుంటున్నాను ఫ్రూట్ నేమ్ పర్టికులర్ గా ఒక రికార్డ్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి వీ నీడ్ టు యూజ్ అన్న వేర్ కండిషన్ వేర్ ID ఈక్వల్ టు 5 అని చెప్పి ఇచ్చి ఈ వేర్ ID ఈక్వల్ టు 5 అని చెప్పి మీరు ఇవ్వలేదు అని అనుకుంటే మీకు ఏమవుతుంది అంటే మొత్తం ఆ ఫ్రూట్ నేమ్స్ అన్ని కూడా పైనాపిల్ గా చేంజ్ అయిపోతాయి అనమాట. సో కాబట్టి కంపల్సరీ మీరు వేర్ అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట అప్డేట్ చేస్తారు. లేదు మీరు అన్నిటినీ కూడా ఒకటే కాలం గా చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు అప్డేట్ యూజ్ చేయాలి, కానీ వేర్ క్లాస్ యూజ్ చేయకూడదు. మీరు ఆ కాలం మొత్తాన్ని కూడా సో సేమ్ వాల్యూనే మీకు ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటే అప్డేట్ ఫ్రూట్ నేమ్ సెట్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు సో అండ్ సో అని ఇస్తే అది అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను వేర్ ID ఈక్వల్ టు 5 ఇక్కడ మీరు ఏంటిది మీరు ఇక్కడ నాట్ ఎనా యా వాయిస్ రావట్లేదా? ఇప్పుడు వస్తుందా వాయిస్? No, now I'm audible to you. Yeah. So ఇక్కడ ఏంటిది అప్డేట్ ఫ్రూట్స్ సెట్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు సో పైనాపిల్ వేర్ ID ఈక్వల్ టు 5 అని చెప్పి అంటే పర్టికులర్ గా 5th ఐడిని నేను ఐఎమ్ అప్డేటింగ్ టు ద ఏంటిది పైనాపిల్ గా చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు చేంజ్ చేయాలంటే ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్ దిస్ క్వెరీ. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే సో సో 1 రో ఎఫెక్టెడ్ అని చెప్పి వచ్చింది. అంటే పర్టికులర్ గా ఆ రో అనేది ఎఫెక్ట్ అయింది అని చెప్పి చెప్తుంది. సో ఇప్పుడు మరి ఆ రో ఎఫెక్ట్ అయిందా లేదా మరి చూద్దాం అని అనుకుంటే లెట్ మీ సీ ద డాటా. సో క్వెరీ సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ అనే టేబుల్ ని సో ఇఫ్ ఎగ్జిక్యూటెడ్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఇంతకు ముందు ID5 సో ID5 అనేది రికార్డ్ అనేది బిహేవియర్ అనే యాపిల్ ఉండే. ఇప్పుడు నాకేంది ఇట్ హాస్ బీన్ డిస్ప్లేయింగ్ అన్న పైనాపిల్. ఇడైనా అప్డేట్ అనేది జరిగింది అనమాట. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ ద ఫ్రూట్ నేమ్ యూ కెన్ అప్డేట్ అయినా ఎనీథింగ్. అంటే మీరు ప్లేస్ ని అప్డేట్ చేయాలి అని అనుకుంటే ప్లేస్ ని అంటే అది బేస్డ్ ఆన్ దట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు అప్డేట్. మీరు దేని ద్వారా మీరు అప్డేట్ చేయాలనుకుంటే మీరు అది అప్డేట్ చేయొచ్చు. మీరు ప్రైస్ ని అప్డేట్ చేయాలనుకుంటున్నారు అయితే మీ రికార్డ్స్ లలో యాపిల్ యొక్క ప్రైస్ అనేది ప్రతిదానికి సేమ్ ఉండాలి, అన్నిట్లలో కూడా 100 ఉండాలి. యాపిల్ అంటే ఇప్పుడు యాపిల్ అనేది ఒకటే రికార్డ్ లేదు నాకు, ఐ హావ్ 2-3 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 2-3 రికార్డ్స్ అన్ని కూడా నాకు 100 గా చేంజ్ అవ్వాలి అని అనుకుంటే అప్పుడు ఏంటిది నువ్వు ఏంటిది అప్డేట్ ఫ్రూట్స్ సెట్ ప్రైస్ ఈక్వల్ టు 100 వేర్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు యాపిల్. అయితే ఇప్పుడు ఎప్పుడైనా సరే వెన్ యు ఆర్ అప్డేటింగ్ దట్ నీ రిక్వైర్మెంట్ ఏంటిదో దాన్ని బట్టి నువ్వు అప్డేట్ చేయాలి.
ఇప్పుడు రిక్వైర్మెంట్ ఇచ్చారన్నా యాపిల్ అనేది మొత్తాన్ని కూడా నీకు అప్డేట్ చేయండి అని అన్నప్పుడు వేర్ ఫ్రూట్ నేమ్ ఈక్వల్ టు యాపిల్ అని చెప్పి తీసుకోవాలి. అప్పుడు ఫ్రూట్ నేమ్ యాపిల్ గా ఉన్నవి అన్ని కూడా నీకు అప్డేట్ అయిపోతాయి. నీకు సో అండ్ సో థింగ్స్ ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నావో నువ్వు ఆ కాలం నేమ్ అనేది మెన్షన్ చేస్తావు. అలా కాకుండా నీకు పర్టికులర్ గా ఈ రికార్డ్ ని మాత్రమే నీకు అప్డేట్ చేయాలి, ఇప్పుడు ఫిఫ్త్ రికార్డ్ ని, 10th రికార్డ్ ని, ఫస్ట్ రికార్డ్ ని నీకు అప్డేట్ చేయాలి అని అన్నప్పుడు నువ్వు ఆ బేస్డ్ ఆన్ దాట్ థింగ్ మాత్రమే నువ్వు అప్డేట్ చేయాలి. నీకు అక్కడ ఆ రికార్డ్ లో ఏం ఫ్రూట్ నేమ్ ఉందో తెలుసు. సో ఇప్పుడు నేను ఫ్రూట్ నేమ్ తోటి అప్డేట్ చేస్తాను అని అంటే ఇట్ గోయింగ్ టు అప్డేట్ అనే అదర్ కాలం అదర్ రికార్డ్స్ కూడా మీకు అప్డేట్ అవుతాయి. అలా అవ్వద్దు అని అంటే నీకు రిక్వైర్మెంట్ ఏంటిది, అక్కడ రిక్వైర్మెంట్ ఏం అడిగారు దాన్ని బట్టే మీరు అప్డేట్ అనేది చేయాలన్నమాట. ఓకేనా. సో ఇలా మనము ఈ అప్డేట్ అనేది యూజ్ చేసి వి కెన్ అప్డేట్ దట్ అన్న కాలం అనేది అప్డేట్ అనేది సారీ రికార్డ్ అనేది అప్డేట్ అనేది చేయొచ్చు. వి కెన్ అప్డేట్ ద రికార్డ్ based on that. ఓకేనా. యా. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు ఏంటిది, సో ఇక్కడ నాకు 10 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు పర్టికులర్ గా ఒక రికార్డ్ ని నేను చేంజ్ చేయాలి అని అనుకుంటే అప్డేట్ అనేది చెప్పి తీసుకున్నాను. లేదు నేను పర్టికులర్ గా ఒక రికార్డ్ ని నేను తీసేయాలి, ఐ వాంట్ టు డిలీట్ దట్ రికార్డ్, డిలీట్ చేయాలి అని అనుకుంటాను అంటే ఆ టేబుల్లోకి వెళ్ళి 10 రికార్డ్స్ 11 రికార్డ్స్ 100 1000 10,000 రికార్డ్స్ ఉన్నాయి. అయితే పర్టికులర్ పర్సన్ యొక్క రికార్డ్ ని నేను డిలీట్ చేయాలి అని అనుకుంటున్నాను. అప్పుడు నేను యూజ్ చేయాల్సిన కమాండ్ వచ్చేసరికి డిలీట్. సో అప్పుడు నేను ఏం యూజ్ చేయాలి, డిలీట్. సో డిలీట్. సో డిలీట్ అనేది ఏం చేస్తున్నానంటే ఇట్ డిలీట్స్ ద particular record based on where class. సో వేర్ క్లాస్ యూజ్ చేసి ఒక పర్టికులర్ రికార్డ్ అనేది మనం డిలీట్ చేయాలనుకుంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ అయిన డిలీట్ అనే కమాండ్ అనేది యూజ్ చేయాలి. సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫార్మాట్. సో డిలీట్ చేయడానికి దీని యొక్క ఫార్మాట్ ఏంటి ఎలా ఉంటుంది అని అంటే డిలీట్. సో మీరు ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నారో సో డిలీట్. సో ఇప్పుడు డిలీట్ అని ఇచ్చి మీరు దేన్ని డిలీట్ చేయాలనుకుంటున్నారో సో ఫ్రమ్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో టేబుల్ అంటే మీరు ఏ టేబుల్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నారో ఆ టేబుల్లో వీ నీడ్ టు మెన్షన్ దట్ వేర్ క్లాస్ అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట. అంటే వీ నీడ్ టు గివ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. సో ఈ కండిషన్ అనేది ఇవ్వాలి. సో ఇవ్వలేరు అని అంటే మీకు ఏమవుతుందంటే ఆ టేబుల్లో ఉన్న మొత్తం రికార్డ్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. ఇట్ గోయింగ్ టు డిలీట్ ఇన్ ఆల్ ద రికార్డ్స్. సో అందులో ఏమైతే రికార్డ్స్ ఉంటాయో ఆ రికార్డ్స్ మొత్తం కూడా డిలీట్ అయిపోతాయి అన్నమాట. సో కంపల్సరీ డిలీట్ అనేది ఈజ్ యూజ్డ్ టు డిలీట్ అన్న పర్టికులర్ రికార్డ్ ని మాత్రమే డిలీట్ చేయాలి బై యూజింగ్ ఏమైనా వేర్ క్లాస్ అనేది యూజ్ చేసి వీఆర్ గోయింగ్ టు డిలీట్. సో డిలీట్ అనేది యూజ్ చేస్తాం. సో డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్. సో వీఆర్ గోయింగ్ టు గివ్ అన్న కండిషన్. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఐ వాంట్ టు డిలీట్ అన్న 10th ఐడి రికార్డ్ అని నేను డిలీట్ చేయాలి అంటే ఆ పర్టికులర్ ఐడి నేను రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు నేను ఏం రాయాలి, సో డిలీట్ ఫ్రమ్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ లోకి వెళ్ళి వేర్ ఐడి ఈక్వల్ టు 10. సో 10th ఐడి నేను రిమూవ్ చేయాలి. డిలీట్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ అనే టేబుల్లోకి వెళ్ళి వేర్ ఐడి ఈక్వల్ టు 10 ఉన్నది నేను రిమూవ్ చేయాలి. ఆ పర్టికులర్ రికార్డ్ ని రిమూవ్ చేయాలనుకుంటే వి కెన్ రిమూవ్ ఇట్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే సో 1 రో ఎఫెక్టెడ్ అని చెప్పి నాకు అక్కడ వచ్చేస్తుంది, అంటే ఆ రో ఎఫెక్ట్ అయిపోయింది అని అంట. సో ఇప్పుడు చూద్దాం మరి. ఇప్పుడు ఇంతకుముందు 10 రికార్డ్స్ ఉన్నాయి కదా ఫ్రూట్స్ టేబుల్లో. లెట్ మీ సీ దట్ నౌ. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్. ఇప్పుడు ఫ్రూట్స్ అనే టేబుల్ అనేది నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇప్పుడు నౌ వీఆర్ గెటింగ్ ఓన్లీ ద 9 రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. 10th రికార్డ్ డ్రాగన్ ఫ్రూట్ అని చెప్పి ఒక ఫ్రూట్ నేమ్ ఉండే, ఆ ఫ్రూట్ నేమ్ నాకు ఇక డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకు, డిలీట్ అనే కమాండ్ అనేది యూజ్ చేసి ఐ డిలీటెడ్ దట్ కాలం. సో కాలం ని నేను డిలీట్ చేశాను. సో కాబట్టి ఇట్ హాస్ బిన్ డిలీట్ అనేది జరిగింది అనమాట. సో ఈ విధంగా మనం డిలీట్ అనేది యూజ్ చేసి వి కెన్ డిలీట్ అన్న ఆల్ ద థింగ్స్. సో ఇప్పుడు మనము ఆ దాన్ని డిలీట్ అనేది చేయొచ్చు. లేదు అని అంటే ఇప్పుడు ఏంటిది
ఒకవేళ మీరు అందులో ఉన్న ఆల్ రికార్డ్స్ మీరు డిలీట్ చేయాలి, ఇప్పుడు పర్టికులర్ గా ఒక రికార్డ్ డిలీట్ చేయాలి అనుకుంటేనేమో డిలీట్ ఫ్రమ్ ఫ్రూట్స్ వేర్ ఐడి వేర్ కండిషన్ అని చెప్పి తీసుకుంటాం. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఆల్ ద రికార్డ్స్ కానీ డిలీట్ చేయాలనుకుంటే సింపుల్ గా డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో వీ నీడ్ టు మెన్షన్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనిస్తే మొత్తం అన్ని రికార్డ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. కానీ డిలీట్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తామని అంటే వీ నీడ్ టు డిలీట్ అన్న పర్టికులర్ టేబుల్ అనేది పర్టికులర్ రికార్డ్స్ అనేవి రిమూవ్ చేయడానికి డిలీట్ అనేది యూజ్ చేస్తాం. అలా కాకుండా నీకు అందులో ఉన్న మొత్తం రికార్డ్స్ అనేవి నీకు రిమూవ్ అయిపోవాలి. సో యూ వాంట్ టు రిమూవ్ ఆల్ ద రికార్డ్స్, అందులో ఏమేమి ఉన్నాయో అన్ని రికార్డ్స్ అనేవి నీకు రిమూవ్ అవ్వాలంటే అప్పుడు నేను యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే టేబుల్ ఉంటుంది కానీ టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ ఇప్పుడు 1000 ఉండని, 100 ఉండని, 200 ఉండని, 300 ఉండని, ఎన్ని ఉన్నా సరే అవన్నీ మీరు డిలీట్ చేయాలి అని అనుకుంటే దానికి యూజ్ అయిన అనదర్ కమాండ్, ఇంకో కమాండ్ యూజ్ చేస్తాం. దాట్ కమాండ్ ఇస్ అన్న ట్రంకేట్. సో ట్రంకేట్ అనేది, సో ఈ కమాండ్ అనేది ఎందుకోసం యూజ్ చేస్తారంటే డిలీట్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ది టేబుల్లోకి వెళ్ళి ఆల్ ద రికార్డ్స్. సార్ మీరు ఇంతకుముందు డిలీట్ లో వేర్ కండిషన్ యూజ్ చేయకపోతే అన్ని రికార్డ్స్ రిమూవ్ అవుతాయి అన్నారు కదా, మళ్ళీ ఈ ట్రంకేట్ ఏంటంటే ఇది కూడా అనదర్ వే. సో మీరు అది యూజ్ చేయొచ్చు, ఇది యూజ్ చేయొచ్చు, కానీ డిలీట్ అనేది ఓన్లీ పర్టికులర్ రికార్డ్స్ కి మాత్రమే రిమూవ్. మీరు ఒకవేళ వేర్ కండిషన్ ఇవ్వకపోతే అన్ని రికార్డ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు ట్రంకేట్ అనేది యూజ్ చేస్తే ఇట్ గోయింగ్ టు రిమూవ్ ద ఆల్ ద రికార్డ్స్ అనేవి మీకు అక్కడ రిమూవ్ అనేది జరిగిపోతుంది అనమాట. ఇట్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ ద రికార్డ్స్. సో ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో సో అన్ని రికార్డ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు అది ఎలా దానికి అంటే టు రిమూవ్ ఆల్ ద రికార్డ్స్ ది టేబుల్. సో టేబుల్లోకి వెళ్ళి అన్ని రికార్డ్స్ కానీ మీరు రిమూవ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు నేను యూజ్ చేయాల్సింది ఏంటిది, ట్రంకేట్ అని చెప్పి యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ట్రంకేట్ అని యూజ్ చేస్తే ఇట్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ ద రికార్డ్స్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు దాని యొక్క సింటాక్స్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అంటే సింపుల్ థింగ్. సో సింటాక్స్ వచ్చేసరికి సో వీ హ్యావ్ అన్ ట్రంకేట్, వీఆర్ గోయింగ్ టు యూజ్ అన్ ట్రంకేట్. సో ట్రంకేట్ అని చెప్పి సో వీఆర్ గోయింగ్ టు యూజ్ సో ట్రంకేట్ టేబుల్ అని ఇచ్చి సో టేబుల్ యొక్క నేమ్, సో వాట్ ఎవర్ ద వీ దే హ్యావ్ ద టేబుల్ నేమ్, ఆ టేబుల్ నేమ్ అన్నది ఇవ్వాలి అంతే, సింపుల్. ట్రంకేట్ టేబుల్ నేమ్. మీరు ఏ టేబుల్ అయితే లో ఉన్న అన్ని రికార్డ్స్ మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారు ట్రంకేట్ టేబుల్ నేమ్ అని చెప్పి ఇస్తే ఇట్ గోయింగ్ టు రిమూవ్ ఆల్ ద రికార్డ్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను లాస్ట్ క్లాసెస్లలో ఏమంటారు స్టూడెంట్స్ అని చెప్పి ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసేసాను. స్టూడెంట్స్ అని ఒక టేబుల్ క్రియేట్ చేశాను, ఫ్రూట్స్ అని చెప్పి ఒక టేబుల్ క్రియేట్ చేసేసాను. ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు షో దట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్, అని చెప్పి ఒక టేబుల్ ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇప్పుడు ఆ స్టూడెంట్స్ టేబుల్లో ఏమైతే డాటా ఉందో ఆ డాటా అంతా నాకు డిస్ప్లే అవుతుంది. గోయింగ్ టు డిస్ప్లే ఆల్ ద డాటా హియర్. ఇప్పుడు నేను ఫ్రూట్స్ టేబుల్ తీసుకుంటే అంటే నాకు ఇక్కడ ఏది డిలీట్ చేయాలి నేను జస్ట్ చూపెడతాను, ఫ్రూట్స్ చూపెడతాను. సో ఇప్పుడు ఫ్రూట్స్ ఉంది, ఇప్పుడు ఫ్రూట్స్ టేబుల్లో ఏంటిది వీ హ్యావ్ న డాటా ఆఫ్ 9 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 9 రికార్డ్స్ మొత్తం నేను డిలీట్ చేయాలి. ఐ వాంట్ టు రిమూవ్ ఆల్ ద ఏమంటారు రికార్డ్స్ అన్ని కూడా డిలీట్ చేయాలి. జస్ట్ దానికి సింపుల్ గా we need to write an truncate table. సో టేబుల్ యొక్క నేమ్ ఏంటిది ఫ్రూట్స్. ఇప్పుడు ఇందులో ఉన్న అన్ని రికార్డ్స్ అయితే ఇక్కడ వెన్ యు ఆర్ యూజింగ్ ఎన్ డిలీట్ అండ్ ట్రంకేట్, మీరు డిలీట్ ట్రంకేట్ యూజ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ మీరు 1-2 సార్లు యూనిట్ చెక్ ఇట్ అవుట్. అంటే కంపల్సరీ నేను ఈ రికార్డ్స్ ని డిలీట్ చేయాలా అని చెప్పి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటేనే అప్పుడు మీకు ఇట్ విల్ వర్క్స్. మీరు చెక్ చేసుకున్నప్పుడు ఆ డిలీట్ చేయలే ఏంటిది కంపల్సరీ అయితేనే మీరు ఆ కమాండ్ యూజ్ చేయాలి, లేదంటే కాదు. సో ఇది ప్రాక్టీస్ కోసం కాబట్టి మనం ఇది రియల్ టైం కాదు కాబట్టి మనం ప్రాక్టీస్ కోసం కాబట్టి వీఆర్ రిమూవింగ్. బట్ రియల్ టైం డాటాలో కంపల్సరీ మీరు డిలీట్ కానీ ట్రంకేట్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు వీ నీడ్ టు చెక్ ఇట్ అట్ వన్స్ అగైన్. సో 100 సార్లు వీ నీడ్ టు ఆలోచించాలన్నమాట. మరి డిలీట్ చేయాలా, ఇది కంపల్సరీ డిలీట్ చేయాలా అని చెప్పి ఆలోచించి అప్పుడే రిమూవ్ చేయాలి. లేకుండా మీరు ఇలానే డిలీట్ చేశారంటే ఇట్ విల్ నాట్ వర్క్. మళ్ళీ మీరు అది గెట్ చేసుకోవడానికి కష్టం అవుతుంది, మళ్ళీ ఆ డాటాని గెట్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. ఓకేనా, మీరు డిలీట్ చేసింది గెట్ చేసుకోవచ్చు, యూ క్యాన్ డిలీట్ చేసింది గెట్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఏమైనా
సమ్ థింగ్స్ ద్వారా గెట్ చేసుకోవచ్చు, డాటాని గెట్ చేసుకోవచ్చు. కానీ ట్రంకేట్ చేసింది గెట్ చేసుకోలేదు. ట్రంకేట్ అనేది డ్రాప్ చేసింది, మీరు గెట్ అనేది చేసుకోవాలి. డ్రాప్ అనేది ఉంటుంది నెక్స్ట్, ఆ డ్రాప్ అనేది యూస్ చేసింది గెట్, డిలీట్ చేసింది గెట్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట డాటాని. కానీ ట్రంకేట్ అన్న డ్రాప్ అనేది చేసింది గెట్ బ్యాక్ అనేది చేసుకోవాలి, పర్మనెంట్ గా డిలీట్ అయిపోతుంది అనమాట, డేటాబేస్ లోకి వెళ్ళి మొత్తం డిలీట్ అయిపోతుంది. సో అది దానికి వీ నీడ్ టు ఆలోచించి ఇది చేయాలా వద్దా అని చెప్పి. ఇప్పుడు ట్రంకేట్ టేబుల్ ఫ్రూట్స్ అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఏంటిది, ఐ కెన్ గివ్ అండి ట్రంకేట్ టేబుల్ ఫ్రూట్స్, ఫ్రూట్స్ అనే టేబుల్. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఈ 9 రికార్డ్స్ అన్ని కూడా రిమూవ్ అయిపోతాయి. సో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ ఇట్ ఆల్ టెక్స్ట్. సో కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, మరి కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. ఇప్పుడు లెట్ మీ సీ దట్ అన్న డాటా ఆఫ్ అన్న టేబుల్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ అనే టేబుల్ ని నేను చూస్తున్నాను, మరి ఉందా లేదా డాటా అనేది. లెట్ మీ సీ ఇట్. సో చూస్తే చూడండి, ఒక్క రికార్డ్ కూడా లేదు, కాలం నేమ్స్ ఒక్కటే ఉంది, ఐడి, ఫ్రూట్ నేమ్, క్వాంటిటీ, ప్రైస్, ప్లేస్, ఇది మాత్రమే ఉంది. ఇట్ డస్ నాట్ కంటైన్స్ ఎనీ రికార్డ్స్ ఆఫ్ దట్ టేబుల్. సో టేబుల్ యొక్క లేదు. ఎలా ట్రంకేట్ అనేది యూస్ చేసి మనం రికార్డ్స్ అనేవి రిమూవ్. సో ఇప్పుడు ఏంటిది, డిలీట్ అనేది యూస్ చేసినప్పుడు వేర్ క్లాస్ యూస్ చేస్తే పర్టికులర్ రికార్డ్ రిమూవ్ అయిపోతుంది, వేర్ క్లాస్ యూస్ చేయకపోతే అన్ని రికార్డ్స్ రిమూవ్ అయిపోతుంది. అలా కాకుండా అందులో ఉన్న రికార్డ్స్ కాకుండా నాకు టేబులే రిమూవ్ అయిపోవాలి, అసలు అక్కడ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ మొత్తమే నాకు రిమూవ్ అయిపోవాలి. ఐ వాంట్ రిమూవ్ ఆల్ ద టేబుల్. సో ఇప్పుడు ఆ టేబుల్ మొత్తం నాకు రిమూవ్ అయిపోవాలి అని అనుకుంటే అప్పుడు నేను యూస్ చేయాల్సింది ఏంటంటే డ్రాప్ అనే కమాండ్ అనేది యూస్ చేస్తాను. డ్రాప్ డ్రాప్ అనేది ఎందుకోసం యూస్ చేస్తారనంటే టు డిలీట్ ద టేబుల్, డిలీట్ ద రికార్డ్స్ కాదు, టేబుల్ నే, అంటే అందులో ఉన్న రికార్డ్స్ కూడా మొత్తం రిమూవ్ అయిపోతాయి అన్నమాట. టు డిలీట్ ద టేబుల్ యూజ్ అన డ్రాప్, డ్రాప్ అనేది యూజ్ చేస్తాం. సో దీని యొక్క సింటాక్స్ ఫార్మాట్ వచ్చేసరికి డ్రాప్ టేబుల్ నేమ్, అంతే. డ్రాప్ టేబుల్ నేమ్. ఇప్పుడు నాకేంటిది, ఇంతకుముందు ఫ్రూట్స్ అనే టేబుల్ ని నేను రిమూవ్ ట్రంకేట్ చేస్తే నాకేంటి, అందులో ఉన్న రికార్డ్స్ మాత్రమే రిమూవ్ అయిపోయాయి, టేబుల్ అలానే ఉంది. అంటే కాలం నేమ్స్ చూపెడుతుందంటే టేబుల్ అనేది ఉన్నట్టు. ఇప్పుడు ఆ టేబుల్ ని కూడా నేను రిమూవ్ చేయాలి, లేకపోతే ఆల్రెడీ అందులో ఒక 10 రికార్డ్స్ 20 రికార్డ్స్ ఉన్నాయి, నేను టేబుల్ తో సహా మొత్తం రిమూవ్ చేయాలి అని అనుకుంటే వీ కెన్ యూజ్ అన్న డ్రాప్ టేబుల్ అని చెప్పించి, సో టేబుల్ యొక్క నేమ్ ఫ్రూట్స్ అని చెప్పి వీనిటి గివ్. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే కమాండ్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో ఇప్పుడు లెట్ మీ ఎగ్జిక్యూట్ దట్ క్వెరీ. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫ్రూట్స్. సో ఫ్రూట్స్ అనేది టేబుల్ అనేది ఏముంది డాటా అని చెప్పి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ ఫ్రూట్స్ అని చెప్పేసి, అసలు ఆ ఫ్రూట్స్ అనేది లేదు అని చెప్పి చెప్తుంది అక్కడ. ఇన్వాలిడ్ ఆబ్జెక్ట్ నేమ్ అంటే ఆబ్జెక్ట్ ఫ్రూట్స్ అనే ఆబ్జెక్ట్ అనేది లేదు, డేటాబేస్ లో లేదు అని చెప్తుంది. ఎందుకు లేదు, రిమూవ్ దట్ వన్, నేను రిమూవ్ చేసేసాను, దాన్ని రిమూవ్ చేశాను కాబట్టి లేదు. సో డ్రాప్ అనేది యూజ్ ఇట్ టు ద రిమూవ్ దట్. అయితే ఇక్కడ మీకు ఇంటర్వ్యూస్ లలో దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ అన్న వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిలీట్, డ్రాప్ అండ్ అన్న ట్రంకేట్ అని అడుగుతారు. 2 విధాలుగా అడగవచ్చు, అంటే ఏదైనా 2 తీసుకొని అడుగుతారు, లేదంటే 3 తీసుకొని అడుగుతారు. డిలీట్ కి డ్రాప్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు, లేదా డిలీట్ కి ట్రంకేట్ కి డిఫరెన్స్ ఏంటిది, డ్రాప్ కి ట్రంకేట్ కి డిఫరెన్స్ ఏంటిది, డిలీట్ కి డ్రాప్ కి ట్రంకేట్ కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో డిఫరెన్స్ బిట్వీన్ ద అంటే డిలీట్ కి డిలీట్, ట్రంకేట్ and then a drop. So what is the difference between these 3? Delete ki, drop ki, truncate ki difference ఏంటిది? Delete only specific record delete. Truncate only all records. Drop total table. Yeah, that's the difference. మీరు అదే చెప్పాలి. Delete command is used to delete in a particular record. So particular record ని delete చేయడానికి we are going to use a delete by using a where class అని చెప్పి అది కూడా చెప్పాలి. Particular record by using a where class. If we didn't use in a where class, then it removes all the records from the table. ఇది కూడా చెప్పాలి. మీరు ఓన్లీ పర్టికులర్ రికార్డే రిమూవ్ చేస్తున్నానంటే వీడికి ఇంతే తెలుసు, వీడికి వేర్ క్లాస్ యూజ్ చేయకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు అని అనుకుంటారు. మీరు ఆ విషయాన్ని కూడా మీరు ఇంటర్వ్యూలో మీరే చెప్పాలి. వాడు అడుగుతాడు డిలీట్ కి డ్రాప్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, డిలీట్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఇన్ అ పర్టికులర్ రికార్డ్ ఫ్రమ్ ది టేబుల్ బై యూజింగ్ ఇన్ అ వేర్ క్లాస్. If we didn't use in a where class,
ఇట్ రిమూవ్స్ ఆల్ ద రికార్డ్స్ ఫ్రమ్ ది టేబుల్ అని చెప్పి మీరే చెప్పాలి. సో చెప్పి సో ఇఫ్ ఐ టేకెన్ ఫర్ సపోజ్ అని చెప్పి మీరు ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఒక టేబుల్ తీసుకున్నప్పుడు ఈ టేబుల్లో నేను ఈ డాటా డిస్ప్లే చేయాలి ఇది అని అనుకున్నప్పుడు ఇది రిమూవ్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఇవ్వాలి లేకపోతే ఇలా ఇవ్వకపోతే మొత్తం రికార్డు పోతుంది అని చెప్పి దాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అక్కడ చెప్తే ఓహో దే హ్యావ్ అన్ ఐడియా అబౌట్ యూ, మీకు ఒక ఐడియా ఉంది దాని గురించి అని చెప్పి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. సరే మీరు సగమే చెప్పి వదిలి పెడితే వాడు ఇది అడుగుతాడు, వీడు అడిగినప్పుడు మళ్ళీ దానికి ఇంకో క్వశ్చన్ అవుతుంది. సో అది అడగక ముందే నువ్వు దాని మీద గురించి ప్రాపర్ గా చెప్పావు అంటే ఓ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ దట్ వన్ అని చెప్పి అర్థమవుతుంది. సో డిలీట్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఎన్ పర్టికులర్ రికార్డ్ ఫ్రమ్ ది టేబుల్ by using in a where class. If where class is not used, then it removes all the records from the table. And truncate. So truncate and the kosam use chesaru. Truncate is used to remove all the records from the table. So truncate lo we are going to use all the records from the table. So table lo unna all records remove cheyadaniki truncate anadi use chestam. And drop anedi endu kosam use chesaru. Drop is used to remove in a table. Including the records, it's going to remove all the table అనేది మొత్తం రిమూవ్ చేయడానికి డ్రాప్ అనేది యూస్ చేస్తాం. సో డ్రాప్ అనేది నాట్ డైరెక్ట్, we are not going to use in a directly. So drop is again we are going to use drop అనేది అంటే ఏంటి టేబుల్ ఒకటి రిమూవ్ చేయడానికే కాదు. డ్రాప్ అనేది we are going to use in the alter అనే కమాండ్ లో కూడా టేబుల్ యూస్ చేస్తాం టు డిలీట్ అనే పర్టికులర్ కాలం ని రిమూవ్ చేయడానికి డ్రాప్ అనేది యూస్ చేస్తాం. నేను అక్కడ లాస్ట్ క్లాసెస్ లో ఆల్టర్ చెప్పినప్పుడు అక్కడ డ్రాప్ అని చెప్పాను. సో ఇక్కడ లెట్ మీ షో దట్ వన్. యా ఇక్కడ చూడండి ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ డ్రాప్ కాలం జెండర్, ఇక్కడ డ్రాప్ అని చెప్పి యూస్ చేస్తాం. సో డ్రాప్ కాలం నేమ్ అంటే టు డిలీట్ అన్న కాలం ఫ్రమ్ ది టేబుల్, టు డిలీట్ ద కాలం ఫ్రమ్ ది టేబుల్ బై యూజింగ్ డ్రాప్ అనేది యూజ్ చేస్తే డిలీట్ చేస్తాం. అంటే డ్రాప్ అనేది మరి ఇక్కడనే యూజ్ చేస్తారా అని చెప్పడానికి ముందే మీరు చెప్పారు అని అంటే ఓహో యూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ దాట్ థింగ్ అనేది కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి అని అంటే ప్రాక్టీస్. సో దిస్ ఈస్ అబౌట్ డిలీట్, డ్రాప్ అండ్ ట్రంకేట్. అర్థమైందా? సో గుర్తు కంపల్సరీ అడుగుతారు SQL అన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఎన్ క్వశ్చన్. సో వాట్ they are going to ask what is the difference between the drop and truncate. Drop, truncate and delete ki difference entity, truncate and drop ki difference entity. So ila edana adugutundachchu. So you need to answer clearly about that thing. దాని గురించి మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా? ఒక పర్టికులర్ రికార్డ్ ని మనం చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు వాట్ కమాండ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ అని అడుగుతారు. వాట్ కమాండ్ వీఆర్ గోయింగ్ టు యూజ్ టు చేంజ్ ద పర్టికులర్ రికార్డ్. పర్టికులర్ రికార్డ్ ని చేంజ్ చేయాలనుకుంటే ఏం కమాండ్ యూజ్ చేస్తాం? డిలీట్ కాదు, చేంజ్ అని అన్నా. అప్డేట్ ఇంతకుముందే కదా చెప్పింది. నేను ఏమడుతున్నాను అది గుర్తుపెట్టుకోండి. నేను అడిగే టాపిక్ అండ్ నేను ఏమడుతున్నా ఆ టాపిక్ సంబంధించి కాదు, వేరేది ఎక్కడో అడగొస్తుండొచ్చు. మీరు అడిగేదాన్ని యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. సో ఇంటర్వ్యూస్ లో కూడా అలానే అడుగుతారు. నువ్వు ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాడు ఇంకేదేదో సంబంధం లేదు ఎప్పటిదో అడుగుతాడు. నువ్వు దీనికి సంబంధించి చెప్పినావు అనుకో, యు ఆర్ నాట్ లిజనింగ్ ద ప్రాపర్లీ. నువ్వు చెప్తున్నావేమో ఆన్సర్, తర్వాత చెప్పావేమో, కానీ నువ్వు ఫస్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు వాడు ఓహో యు ఆర్ నాట్ లిజనింగ్ ద ప్రాపర్లీ అని వాడు అనుకుంటాడు. అది కూడా కన్సిడర్ చేసుకుంటాడు అలాంటి. ఓకేనా? సో దాట్ ద థింగ్ అబౌట్ డిలీట్, డ్రాప్ అండ్ ట్రంకేట్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో we are going to discuss about the next topic. So this is the class for today.